మహానుభావులు ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు. వారు చనిపోయారు. పునరుద్ధరణే తిరిగి లేచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు మరణించిన తర్వాత యేసుప్రభు శిష్యులు కూడా మరలా వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎంతమంది వచ్చారు, మరణించారు, వాళ్ళతోటి ఆ యొక్క జీవితం అయిపోయింది అనే భావనలో ఉన్నారు శిష్యులు. యేసు ప్రభు చెప్పారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని. ఆ దేవాలయాన్ని చూపించి పడగొట్టి 3 దినాల్లో కడతానని ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. 7 మాటలు ధ్యానం చేస్తాం. పునరుద్ధానైన యేసు ప్రభు పునరుద్ధాన సందేశాన్ని ఇచ్చారు. మరొక 7 మాటలు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనకిచ్చిన సందేశం ఏమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పునరుద్ధానుడై యేసు ప్రభు పునరుద్ధానుడై లేచి 40 దినాలు ఉన్నారు. అనేక సందర్భాల్లో శిష్యులకు తను ప్రత్యక్షత కనపరిచారు. మొదటిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మగ్దలేని మరియా, ఆ పేరు ముందు ఒక మాట రాయబడింది. 7 దెయ్యముల చేత పట్టబడి విడుదల పొందిన మగ్దలేని మరియా అని రాయబడ్డారు. 7 దెయ్యాల చేత పట్టబడి ఉంది. యేసు ప్రభు విడిపించాడు. విడిపించిన తర్వాత ఆమె ఎంతో కృతజ్ఞతతో యేసు ప్రభుని వెంబడించింది. మొదటిగా యేసు ప్రభు మగ్దలేని మరియకు తన ప్రత్యక్షతను కనపరిచారు. దేనికి ప్రత్యక్షత మనం కూడా పొందుకోవాలంటే ప్రభు మనల్ని కూడా విడిపించాడా? విడుదల పొందారా? నువ్వు నిజంగా విడుదల పొందినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను నువ్వు చూస్తావు. ప్రభు తనను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అయితే ఒకటి, విడుదల పొందిన నీవు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావు. ఇదే ఈస్టర్ సందేశం. అయితే మగ్దలేని మరియ యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. పునరుద్ధానుడైన యేసు ప్రభువులో గొప్ప మార్పు వచ్చింది. గుర్తుపట్టలేనంత మార్పు. నీ జీవితంలో కూడా గుర్తుపట్టలేనంత మార్పు రావాలి. అది నిజమైన మార్పు. అది నిజమైన విడుదల. చూడు, సమరయ స్త్రీ గొప్ప మార్పు వచ్చింది. ఆమె విడుదల పొందిన తర్వాత ప్రజలు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు తన జీవితం వేరు, ఇప్పుడు తన జీవితం వేరు. గొప్ప మార్పు. అసలు సమరయ స్త్రీనైనా అనుమానం కలిగేంతగా ఆమెలో గొప్ప మార్పు కనబడింది. పౌలు జీవితాన్ని కూడా చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు చాలా శిష్యులను బెదిరిస్తూ హత్య గావిస్తుండేవాడు. పౌలు జీవితంలో కూడా గొప్ప మార్పు వచ్చింది. పౌలును చూసినప్పుడు బహుశా ఈయన అప్పుడు సౌలేనా అని ఆశ్చర్యపోయారు. నిజమే, ఇటువంటి మార్పు రావాలి. ఈరోజు పునరుద్ధానుడైన యేసు ప్రభు ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. నీలో మార్పు రావాలి. అది ప్రజలు
ఆశ్చర్యపోయే రీతిలో నీలో మార్పు రావాలి. అది మొదటి సందేశం. నువ్వు విడుదల పొందిన తర్వాత నీలో ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో మార్పు రావాలని పునరుద్ధరణైన యేసు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండోది మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో, అలాగే 26 నుంచి 29వ వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు తోమా లేడు. తోమా లేకపోతే ఆ విషయాన్ని తోమకు చెప్పారు. తోమకు చెప్తే నేను నమ్మను, యేసు ప్రభు గాయాల్లో ఏలిపెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. కాబట్టి మరలా యేసు ప్రభు 26వ వచనంలో మరలా యేసు ప్రభు తోమ ఉన్న సమయంలో ప్రత్యక్షమయ్యాడు. చూసారా ఎంతగా ప్రభు శిష్యులను ప్రేమిస్తున్నాడు. ఈ దినమున మనల్ని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన ఎవరిని కూడా దాటిపోయే దేవుడు కాదు. తోమను పోగొట్టుకోవటం ఇష్టం లేదు. ఇప్పటికే ఒక శిష్యుడు ప్రభు పోగొట్టుకున్నాడు, యూదా ఇస్కరియోతుని. తోమను కూడా పోగొట్టుకోవటం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ప్రత్యక్షమయ్యి తోమా ఇట్లా నీ ఏలు చూడు, నా గాయాల్లో పెట్టి చూడు అని తోమాను పిలిచినప్పుడు తోమ తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేనైనా ఇలా మాట్లాడింది అని పశ్చాత్తాపుడయ్యాడు. యేసు పొందిన గాయం చూసినప్పుడు తన హృదయంలో పరివర్తన కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నా దేవా. యేసు ప్రభు తోమాతో ఏమన్నాడంటే, నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసవే జీవించు. రెండవ సందేశం ఏమిటంటే, నువ్వు అవిశ్వాసవి కాక విశ్వాసవే జీవించమని పునరుద్ధరణైన యేసు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక్కోసారి అవిశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. తోమ వలె అవిశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే అవిశ్వాసంగా మాట్లాడటం, అవిశ్వాసంగా ప్రవర్తించడం, అవిశ్వాసులతో సంబంధం కలిగి ఉండటం. ప్రభు అంటాడు, నువ్వు అవిశ్వాసగా జీవించవద్దు, విశ్వాసే జీవించు. అన్యులతో సహవాసం, అన్యాచారాలు, ఆయన గాయాలను రేపేవరంగా ఉంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఇదన్న ప్రత్యక్షమయ్యి ఆయన గాయాలు చూపిస్తూ ఉన్నాడు. చూడు నా గాయాలు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము, అదృశ్యమని ఉన్నవారికి రుజువు. శిష్యులు నమ్మలేరు. ప్రభు రాకడ గురించి నమ్మటం లేదు ప్రజలు. అయితే విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనకు నిరీక్షణ ఉన్నది. రెండవ సందేశము, నీవు విశ్వాసికి తగినట్లుగా జీవించు. విశ్వాసులకు తగినట్లుగా జీవించాలి, పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలి. పునరుద్ధరణైన యేసు ప్రభు రెండవ సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మనం ఉద్యోగం చేసే చోట, పనికిళ్ళే చోట అవిశ్వాసులతో మనం ఉండాల్సి వస్తుంది. అక్కడ కూడా మన సాక్ష్యాన్ని కనపరచాలి. ఒకవేళ మన కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉంటారు, వారు అవిశ్వాసులుగా ఉంటారు. అక్కడ కూడా నీ విశ్వాస జీవితాన్ని కనపరచాలి. అంతే తప్ప వాళ్ళతోటి కలిసిపోకూడదు. వాళ్ళ అన్యాచారులు కలిసి వారిని
రక్షణ నడిపించడం అనేది అసాధ్యం. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవ సందేశం ఏమిటంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు తిబిరియా సముద్రము దగ్గర శిష్యులకు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తిబిరియా సముద్రంలో శిష్యులు చేపలు పడటానికి రాత్రంతా వలలు వేశారు. అయితే రాత్రంతా కష్టపడిన ఒక చేప కూడా పడలేదు. సూర్యోదయం అయిపోయింది. ఇంకా అది చేపలు పడే సమయం కాదు. మనం సముద్రపులో వేటకి వెళ్తుంటారు. వాళ్ళు రాత్రులు వెళ్ళిపోయి రాత్రంతా వలలు వేసి చేపలు పట్టి ఉదయానికి వస్తారు. రాత్రులే పడతాయి చేపలు, పగలు పడవు. అయితే యేసుప్రభు అంటున్నాడు, నాకు భోజించడానికి ఏదైనా ఆహారం ఉందా అని అడిగితే ఏమీ లేదంటారు. ఒక చేప కూడా పడలేదంటారు. 21వ అధ్యాయం 6వ వచనంలో ధోనికు కుడి ప్రక్కన వలలు వేయండి, మీకు దొరుకునని శిష్యులతో చెప్పాడు. పునరుద్ధరణుడైన యేసుప్రభు. ఆయన యేసుప్రభుని వారు గుర్తుపట్టలేదు. చూడండి, యేసుప్రభు నేను మీకు ఎక్కడ కనిపిస్తే గుర్తుపడతారు. ఎందుకంటే మీకు సమీపంగా నేను ఉన్నాను, మీరు నాకు సమీపంగా ఉన్నారు కాబట్టి గుర్తుపడతారు. యేసుప్రభు శిష్యులు ఆయనతో పాటు తిరిగారు, అయితే వారు గుర్తుపట్టలేదు. ఆయనలో గొప్ప మార్పు వచ్చింది కాబట్టి గుర్తుపట్టలేనంత మార్పులో యేసుప్రభు ఉన్నారు. అయితే తర్వాత గుర్తుపట్టి సరే వారు వలలు వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విస్తారమైన చేపలు, అవి లెక్కిస్తే 153 చేపలు ఉన్నాయంట. ఆ చేపలు ప్రత్యేకంగా ఉన్నాయి, 153 చేపలు. యేసుప్రభు శిష్యులతో పాటు పరిచయం ఉన్నప్పుడు ఇదే సందర్భం జరిగింది. అది లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాము. వారు రాత్రంతా వలలు వేశారు కానీ ఒక చేప కూడా పడలేదు. యేసుప్రభు అక్కడికి వచ్చి ఇప్పుడు మీరు వలలు వేయండి అని శిష్యులతో పేదలతో చెప్పినప్పుడు రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక చేప కూడా పడలేదు, ఇది చేపలు పడే సమయం కాదు, అయినప్పటికీ మీరు చెప్పారు కాబట్టి మేము వలలు వేస్తున్నాం అని వలలు వేశారు. విస్తారమైన చేపలు పడినాయంట, విస్తారమైన చేపలు. పేతురు ఆ సందర్భాన్ని చూశాడు. ఏంటి, ఈ సమయంలో చేపలు పడవు, యేసుప్రభు చెబితే ఇన్ని చేపలు పడ్డాయి అని ఆశ్చర్యపోయి తను ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. నిజమే, మనం పాపాత్ములము. యేసుప్రభు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, పాపిని నిన్ను ప్రేమిస్తున్నాడు, నీలోని పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మనం కూడా పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి. నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధుడవు, నీ మాట నేను చాలాసార్లు వినలేదు. అయితే చేపలు నీ మాటలు విన్నాయి. చేపలకు ప్రభు ఆజ్ఞాపించి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. శిష్యులతో పాటు ఒకసారి పడవలు వెళ్తున్నప్పుడు చాలా గాలి తుఫాను కొట్టినప్పుడు ఒక మాట సెలవు ఇచ్చాడు. మాట సెలవు కానీ మిక్కిలి నెమ్మలి ఆయను అని రాయబడ్డాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే సృష్టి యావత్తు ఆయన మాట వింటారు. ఇప్పుడు చేపలకు మాట సెలవు ఇవ్వగానే
అవన్నీ వచ్చి వాళ్ళలో పడ్డాయి. ఆ యొక్క సూచక్రియను చూసినటువంటి పేతురు విస్మయం ఉందారు, శిష్యులు కూడా విస్మయం ఉందారంట. అదొక సూచక్రియ. ప్రభు ఏమన్నాడంటే, భయపడకము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడవే ఉందువు, అంటే మనుషులను పట్టు జాగ్రత్తగా ఉందువు అని ప్రభు శిష్యులకు పేతురుకు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మూడవ సందేశం ఏమిటంటే, నువ్వు మనుషుల పట్టు జాగ్రత్తగా ఉంటావు, భయపడవద్దు, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడవే ఉందువు. చూడండి, మనం ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి. అది ప్రభు ఇచ్చే సందేశం. ఈరోజు పునరుద్ధాన పండుగను మనం ఆచరిస్తున్నామంటే ఏదో పండుగగా ఆచరిస్తే ఏమి ప్రయోజనం లేదు. ప్రభు ఇచ్చే సందేశాన్ని మనం మన హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారం జీవించినప్పుడే నిజమైన పునరుద్ధాన ఈస్టర్ పండుగను నువ్వు ఆచరిస్తావు. నిజమైన ఈస్టర్ సంతోషం నీ జీవితంలో ఉంటుంది. విస్తారమైన చేపలు నీ జీవితంలో ప్రభు మేలు చేయలేదా, సూచక్రియ చేయలేదా అంటే నా జీవితంలో ఎవరు ఏమి చేయలేదని ఎవరు కూడా చెప్పలేరు. ప్రభు చేశాడు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో సూచక్రియలను జరిపించాడు. పేతురుతో మాట్లాడిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు ఇదేమో నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనుషుల పట్టు జాగ్రత్తగా ఉండాలని మూడవ సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఏదో మనుషుల పట్టు జాగ్రత్తగా ఉంటాం అనేసి ఆయన విడిచిపెడతలేదు, మన అనాథులకు విడిచిపెడతలేదు, మనల్ని ఒంటరిగా విడిచిపెడతలేదు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు, అద్భుతములు చే శక్తిని మోషేకి ఇచ్చాడు. మోషే చేతిలోని కర్ర ఫరో ఎదుట అనేక అద్భుతాలు చేస్తుంది. కాబట్టి ప్రభు యందు నమ్మిక ఉంచండి, నిన్ను అద్భుతములు చే శక్తిగా ప్రభు చేస్తాడు. నీకు తలాంతులు ఇస్తాడు. ఎక్కడ ఏ సువార్త చెప్పాలో ఆ యొక్క శుభవార్తతో ప్రభు నిన్ను నింపుతాడు. మూడవ సందేశాన్ని మనం విన్నాం. నాలుగవది మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఇద్దరు మనుషులు ఎమ్మాయి మార్గం గుండా వెళ్తున్నారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభుని ఈ విధంగా సిలువ వేశారు, యేసు ప్రభు ఈ విధంగా మరి ఆయనను శ్రమలను పెట్టారు, బాధలు పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారితో పాటు యేసు ప్రభు కూడా నడుస్తూ ఉన్నాడు, వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు. యేసు ప్రభు కూడా జాయిన్ అయ్యాడు. ఆ మనుషులు యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభు గురించిన విషయాలే మాట్లాడుకుంటున్నారు. వారు సంభాషణ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అక్కడ ఏమని రాయబడిందంటే సంభాషణ చేస్తున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన యేసు ప్రభుని వారు గుర్తుపట్టలేదు. అయినప్పటికీ యేసు ప్రభు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. చిన్న దినాల్లో మనం కూడా వాక్యం వింటున్నాం, వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాం, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. అయితే యేసు ప్రభుని గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగు చేస్తున్నాడు. గురుడితనంలో మనం ఉంటున్నాం. కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా అని అనుకుంటున్నాం, భౌతిక నేత్రాలు బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ అంధత్వంలో మనం ఉంటున్నాం. సౌలు ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. గలలీ పాదాల యొద్ద ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసుకున్నాడు. నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు అనేటువంటి గర్వంతో
ఏం చేస్తున్నాడంటే శిష్యులను బెదిరిస్తూ ఉన్నాడు, హత్య గావిస్తూ ఉన్నాడు. అయితే ఒక దినమున ప్రభు దర్శించినప్పుడు అతని కళ్ళు పోయినాయి, గుడ్డివాడైపోయాడు. అయితే భౌతికమైన నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 దినాలు చూపు లేకుండా ఉండిపోయాడు. అయితే అప్పుడు సౌలు తెలుసుకున్నాడు, పౌలుగా మారాడు. అయ్యో, నేను ఈ విధంగా హింసించాను, దూషించాను, హాని చేశాను, తెలియక అవిశ్వాసం అని చేసి తిని కనుక కనికరము పొంది తిని. తెలుసని చేశాడు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయో తెలియక అవిశ్వాసం చేస్తానంటున్నాడు. మన ఆత్మీయ నేత్రాలు కూడా తెరబడినప్పుడు ఇటువంటి పశ్చాత్తాపాన్ని మనం కూడా కలిగి ఉంటాం. పౌలు 3 దినాలు ప్రార్థన చేసేసాడు, కళ్ళు కనిపించట్లేదు. అరణ్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా తనకు దృష్టి వచ్చింది. అయితే ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. ఈ దినం నీకు వాక్యం బాగా తెలుసు, యూట్యూబ్లో కూడా వాక్యం బాగా వింటున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఏ వాక్యం పడితే వాక్యం వినవద్దు. తప్పైనటువంటి సువార్త కూడా వచ్చేసింది. మనం సత్య సువార్తను తెలుసుకోవాలి. లేకపోతే ఒకసారి మళ్ళా ఆ తప్పైన బోధలకు అలవాటైతే ఆ బోధలు చాలా సుఖంగా ఉంటాయి. అంత్య దినాల్లో సుఖమైన భక్తిని కోరుకుంటున్నారు. పాపం చేయొచ్చు, మళ్ళా ఒప్పుకోవచ్చు, మళ్ళా పాపం చేయొచ్చు, ఒప్పుకోవచ్చు అనే బోధ తప్పైన బోధ. ఒకసారి మారుమనసు పొందిన తర్వాత పరిశుద్ధ జీవితంలో పరిపూర్ణతలోనికి ఎదగాలి తప్ప మరలా పాపంలోనికి వెళ్ళకూడదు. అయితే సుఖమైన బోధ ఏంటి? యేసుప్రభు అన్నీ భరించేసాడు, మీకు శ్రమలు పడక్కర్లేదు, హ్యాపీగా జీవించవచ్చు, పాపం చేయొచ్చు, ప్రాణమా తినుము, త్రాగు, సంతోషించము. ఇటువంటి బోధ అనేది ప్రవేశించింది. అటువంటి బోధకు దూరంగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ లవోదిక సంఘాన్ని యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. శిష్యుడైన యోహానుకు దర్శనమిచ్చి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. 2వ భాగంలో ప్రకటన 3వ అధ్యాయము 18వ వచనం 2వ భాగంలో, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము. లవోదిక సంఘం వారు ఏమనుకుంటారంటే మాకు దృష్టి బాగా ఉంది అనుకుంటున్నారు. లవోదిక సంఘంలో ఒక మెడిసిన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అక్కడ కంటి వ్యాధికి సంబంధించినటువంటి వనమూలికలు, చెట్లు ఉంటాయి. వాటి ద్వారా ఆ కంటికి సంబంధించినటువంటి ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్స్ తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపుతారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దృష్టి బాగుంది అనుకుంటున్నారు. చూడండి, యేసు ప్రభు ఇక్కడ ఆత్మీయ దృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయ అంధత్వంలో ఉంటున్నావు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి మార్గం గుండా వెళ్తున్నటువంటి ఇద్దరు దేవుని గురించే మాట్లాడుకున్నారు, కానీ వారి యొక్క మనస్సు ప్రభువుని చూడలేని స్థితిలో ఉంటున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా వారి మనస్సును తెరచెను.
లేఖనములను గ్రహించినట్లుగా వారి మనస్సును తెరచాను. యేసు ప్రభు చివరికి వారితో పాటు నడుచుకుంటూ వచ్చారు. వారు గుర్తుపట్టలేదు. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచెను. లేఖనాలను మనం గ్రహించాలి. ఏదో వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యము లేఖనాల ప్రకారం ఉంటుందా, ప్రవచనాల ప్రకారం ఉంటుందా లేదా అనేది గ్రహించాలి. మనం బెరోయా సంఘస్థులు పౌలు చెప్పినటువంటి సువార్తని విన్నారు. విన్న తర్వాత ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని లేఖనాలతో సరిపోల్చుకుని అప్పుడు అవి సరిగ్గా ఉన్నాయని వారు విశ్వసించారు. అప్పుడు వారు విశ్వాసం ఉంచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనములను మనం పరిశీలన చేయాలి. మన హోలీ సిటీ మినిస్ట్రీస్లో వాక్యమైన పునాది మీదే ఈ సంఘాన్ని మనం కట్టాం, ఈ మినిస్ట్రీని కట్టాం. కాబట్టి వాక్యానికి ప్రథమ స్థానము ఉంటుంది. దర్శనాలు కళలు ఉంటాయి, అవి నేను కాదన్నాను, కానీ వాటికి ప్రాధాన్యత లేదు. మనకు పునాది వాక్యం అనే పునాది మీద ఉండాలి. ఈరోజు మంచి కళ వస్తుంది, సంతోషిస్తాం. చెడ్డ కళ వస్తుంది, నీరసించిపోతాం. ఆ దర్శనాలు కళలు కూడా మనం వాటిని ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ వాటికంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తు అనే పునాది మీద మన విశ్వాస జీవితాలను కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆది అపోస్తలులు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు రొట్టె విరుచుట యందు వారు ఆ విధంగా సహవాసంలో ఉండేవారు. రొట్టె విరుచుట, ప్రతిరోజు రొట్టె విరుచుట యందు వారు సహవాసంలో కలిగి ఉండేవారు. ప్రతిరోజు రొట్టె విరుచుట యందు మనం సహవాసం కలిగి ఉండగలమా? ఈరోజు పరిశుద్ధ బల్లారాధన ఉన్నది. వారానికి ఒకసారి పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నాం. మరి ఆది అపోస్తలులు ఏ విధంగా ప్రతిరోజు రొట్టె విరుచుట యందు ఉన్నారంటే, రొట్టె ఆత్మీయ అర్థాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. రొట్టె అంటే యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా మనం తీసుకున్నాం. రొట్టె అంటే యేసు ప్రభు వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నారు. ప్రతిరోజు వాక్యము, ఈ లేఖనలను పరిశీలించటం అంటే వాక్య ధ్యానంలో ఉండాలని అర్థం. అంతేగాని ప్రతిరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకోమని కాదు, అది సాధ్యపడదు. అనుదినము కూడా ఈ రొట్టె విరుచుటయందు అంటే లేఖనములను పరిశోధించుటయందు మనం ఉండాలి. జ్ఞానులు చేసే పని అది. జ్ఞానులు చేసే పని ఏమిటంటే, చూడండి, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు లేఖనాలను ఎప్పుడు కూడా పరిశోధించేవారు. రాజు యొద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ వాక్యం తెలుసు కానీ లేఖనాల గురించి తెలియదు. ఎప్పుడైతే జ్ఞానులు చెప్పారో అప్పుడు లేఖనాలను పరిశోధించినప్పుడు అది కరెక్ట్ అని తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగో ప్రత్యక్షత, మనం మన లేఖనాలను పరిశోధించాలి. ఏదో వాక్యం వినేసేసి అంతా తెలుసు అని అనుకోకూడదు. కొద్దిపాటి జ్ఞానంతో వాక్యం చెప్పి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. కాబట్టి అటువంటి అసత్య బోధకును ఎవరు కూడా దూరంగా ఉండాలని ప్రభుపేటనే మనం చేస్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్పినా కానీ మీలో ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, ఇది కరెక్టా కాదా అని లేఖనాలతో సరిపోల్చుకొని అప్పుడు మనం విశ్వసించాలి అని 4వ పునరుద్ధరణ సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
శిష్యులుగా చేయండి. నేను ఇందాక ప్రకటించాను కదా, ప్రకటనలో మనం 4 సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభువు మనకిచ్చిన దర్శనం. శిష్యులుగా చేయటం అంటే ఒక బిడ్డను తల్లి కనడానికి 9 మాసాలు పడతాయి, మామూలు శారీరక సంబంధమైన బిడ్డను. మరి ఆత్మ సంబంధమైన బిడ్డను సంపాదించాలంటే ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత ప్రసవేదన పడాలి. ఆ శిష్యుని, ఒక విశ్వాసిని, యేసుని వెంబడించే శిష్యునిగా సిద్ధపరచడానికి ఇంకెంత ప్రయాసం ఉండాలి, ఎంత కన్నీరు ఉండాలి. ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు పరలోకం సంతోషిస్తుంది. ఒక విశ్వాసి సేవకునిగా సిద్ధపడినప్పుడు పరలోకము భూలోకం కూడా సంతోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రక్షణ పొందినప్పుడు భూలోకం సంతోషించింది, పరలోకం సంతోషించింది. మీరు ప్రభు పని చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడు, మీరు ప్రభు పని చేస్తున్నప్పుడు పరలోకము భూలోకం కూడా ఆనందిస్తారు. 5వ సందేశం ఏమిటంటే శిష్యుడిగా సిద్ధపడాలి. ఆరవది నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదివినట్లయితే, అక్కడ సీమోను పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. 3 సార్లు మాట్లాడుతున్నాడు. సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా కాదు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రభు నేను అడిగినట్లయితే నువ్వేం సమాధానం చెప్తావు? ప్రభు నేను ప్రేమిస్తున్నాను కానీ ఎక్కువగా ప్రేమించట్లేదు. ఎక్కువగా ప్రేమిస్తే ప్రభు ఏమంటాడంటే నా గొర్రెలను ఖాయమంటున్నాడు. మామూలుగా ప్రేమిస్తే ఆ ప్రేమలో ప్రభు మనకు పని అప్పగించలేడు. ఎక్కువగా ప్రేమించినప్పుడు మాత్రమే ప్రభు మనకు పని అప్పగిస్తాడు. ఎందుకంటే ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. ఆ పరిపూర్ణమైన ప్రేమ లేకపోతే ప్రభు పని మనకు అప్పగించడు. అందుకే పేతురుని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభు అంటున్నాడు. నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు, నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానో లేదో అని అంటున్నాడు. చూడండి, మనం కూడా ఆ విధంగా తెలివిగా సమాధానం ఇస్తున్నామా? తప్పించుకునేటట్టుగా సమాధానం ఇస్తున్నామా? అన్ని పనుల కంటే దేవుని పని చేయడం ఉత్తమమైనది. దేవుని పని అంటే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా దేవుని పని మనం చేసే అవకాశం ఉంది. ఇక్కడ సంపూర్ణంగా దేవుని పని చేసే అవకాశం ఉంది. దేవుని ప్రేమించేవారు దేవుని పని చేస్తున్నారు. దేవుని ఎక్కువగా ప్రేమించేవారు ఏం చేస్తున్నారంటే సంపూర్ణంగా ప్రభు పని చేస్తున్నారు. అందరూ దేవుని పనిలో ఉంటున్నాం, కాకపోతే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ బాధ్యతలు చేయకుండా. అపోస్తుల పరిచర్య అంటే ఏంటంటే 24 hours కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, దేవుని పని చేయటం, అది అపోస్తుల పరిచర్య. ఆ పరిచర్య చేయాలని ప్రభు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిందే. లేని పక్షంలో 5-fold మినిస్ట్రీస్లో ఏదో పరిచర్యలో మనం పాలిభాగస్తులమై దేవుని పని చేయాలి. అపోస్తుల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్తికుని పరిచర్య, కాపరి పరిచర్య, ఉపదేశకుని పరిచర్య, ఈ 5-fold మినిస్ట్రీస్లో ఏ పరిచర్యలో మనం పాలిభాగస్తులమైనా అది దేవుని పని మనం చేస్తున్నాము అని గ్రహించాలి. వారి వారి సామర్థ్యం కొలది ప్రభు వారికి బాధ్యతలు అప్పగిస్తాడు. మనం మొయ్యలేని భారాన్ని ఆయన మన మీద మోపడు. కానీ 1 తలాంతు మొయ్యగలవానికి 1 తలాంతు ఇస్తాడు, 2 తలాంతులు మొయ్యగలవానికి 2 తలాంతులు ఇస్తాడు, 5 తలాంతులు
మోయగల వారికి 5 తలాంతులు ఇస్తాడు. వారి వారి సామర్థ్యం కొద్దీ ప్రభు ఇస్తాడు. అయితే ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం అభివృద్ధి చేసేవారంగా ఉండాలి. ప్రభు 6వ సందేశం, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ముమ్మారు అడిగాడు ప్రభు. ఒక్కసారి అడిగితేనే అది గొప్ప విషయం. అయితే 3 సార్లు అడిగాడంటే ఆ మాటకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చివరిగా 7వ ప్రత్యక్షతను మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. యూదయ సమరయ దేశంలోను బోధిగంత వరకు నాకు సాక్షులైంది. పునరుద్ధాన సందేశం. ప్రభు నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. శక్తిని పొందుకున్నప్పుడు భూమికంత వరకు సాక్షులుగా ఉంటాం. మన ఇంటి వరకు, మన గ్రామానికో, మన కాలనీకో, మన పట్టణానికో, దేశానికో కాదు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు భూదిగంత వరకు సాక్షులుగా ఉంటాం. అంటే నీవు నీ ఇంట్లోనే ఉండవచ్చు, నీ గ్రామంలో ఉండవచ్చు. నీ ప్రార్థన శక్తి ప్రపంచ సరిహద్దును తాకేది ఉంటాయి. మన ప్రార్థన జీవితంలో కూడా మార్పు ఉండాలి. అన్ని దేశాలు వెళ్ళక్కర్లేదు. ఒకటి వెళ్ళాల్సిన అవకాశం వస్తే ప్రభు ఇస్తాడు, అప్పుడు వెళ్ళాల్సిందే. లేకపోతే అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయాలి, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, బోధిగంతుల వరకు సాక్షిగా ఉండాలి అని పునరుద్ధాన సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పునరుద్ధాన సందేశాన్ని ప్రభు మనకిస్తున్నాడు. గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు, చాలా గంభీరమైనటువంటి ప్రవచనపూర్వకమైన మాటల ద్వారా మనతో మాట్లాడాడు. యేసు ప్రభు పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమయ్యి మరొక 7 అనుభవాలను మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. మొదటిగా మగ్దలేన మరియను, 7 దయ్యముల చేత పట్టబడినటువంటి మగ్దలేన మరియను ప్రభు విడిపించాడు. విడిపించిన తర్వాత యేసు ప్రభు మొదటిగా మగ్దలేని మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు నిన్ను విడిపించింది తన ప్రత్యక్షతను కనపరచడానికి. యేసు ప్రభు సజీవుడు, మాట్లాడు దేవుడు. యేసు ప్రభువులో గొప్ప మార్పు మరే గుర్తుపట్టలేనంత మార్పు నీ జీవితంలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. పునరుద్ధాన సందేశం ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఈస్టర్ సంతోషం నీకు కావాలా? పరిపూర్ణంగా విడుదల పొంది ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో, నీ జీవితం ఉండాలని ప్రభు సందేశం ఇస్తున్నాడు. సౌలు పౌలుగా మారాడు. సమరయ స్త్రీ ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో తను యేసు ప్రభు యొద్దకు సుకార్య గ్రామంతటికి నడిపించింది. నీలో శరీరాశ, నేత్రాశ, జీవడము వెలగొట్టబడాలి. నీలో గొప్ప మార్పు కలుగుతుంది. 2వ ప్రత్యక్షత, అవిశ్వాసమే కాక విశ్వాసమే జీవించమని ప్రభు తెలియజేస్తున్నాడు. అవిశ్వాసంతో సహవాసం, అన్యాచారాలు, వాటికి దూరంగా ఉండాలని ప్రభు 2వ సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. తోమాతో ప్రభు మాట్లాడినప్పుడు తోమా హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపుడే, ప్రభు నా దేవ, ఇంకెన్నడూ కూడా తోమా అవిశ్వాసగా జీవించలేదు, హతసాక్షిగా ప్రభు కొరకు జీవించాడు.
మూడవ ప్రత్యక్షత ఒక సూచక్రియను ప్రభువు జరిపించాడు. పేతురు జీవితంలో విస్తారమైన శ్రమలు పడ్డాయి. నువ్వు మనుషుల పట్ల జాగ్రత్తగా ఉంటావన్నాడు. మనం ఆత్మను సంపాదించేవారు ఉండాలి, ప్రభు కొరకు సంపాదించేవారు ఉండాలి. భయపడవద్దని ప్రభు గుర్తు చేస్తున్నాడు. నీ జీవితంలో అనేక సూచక్రియలు ప్రభు జరిపించాడు, అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు రెండవ రాకడను గుర్తు చేస్తూ ఉన్నాడు. సిద్ధపడాలని, అనేక మంది సిద్ధపరచాలని ప్రభు మూడవ సందేశాన్ని, పునరుద్ధరణ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నాలుగవదిగా ఎంఐ మార్గంలో వారు వెళ్తున్నారు, కానీ వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ దినమున నువ్వు భౌతిక నేత్రాలతో చూస్తున్నా కానీ మనోనేత్రాలు మూయబడ్డాయి. అవి తెరబడాలి అంటే నీ మనస్సు లేఖనములు గ్రహించినట్లుగా సిద్ధపరచుకోవాలి. వాక్యం తెలుసు కానీ లేఖనాలతో నువ్వు సరిపోల్చుకోవాలి. పరిశుద్ధ బలాదులు నువ్వు పాల్గొంటున్నావు, అయితే పశ్చాత్తాపం నీలో ఉండాలి. నిజమైనటువంటి వాక్య ధ్యానం నీలో ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. శిష్యులుగా సిద్ధపడమని 5వ ప్రత్యక్షత ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. 6వ ప్రత్యక్షత ద్వారా నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా, తక్కువగా ప్రేమిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎక్కువగా ప్రేమిస్తే ప్రభు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. ఆయన పని చేసే బాధ్యత నీకు ప్రభు అప్పగిస్తాడు. 7వ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బోధిగంతులకు సాక్షులు ఉండాలి. ఆ విధంగా ప్రభు మాట్లాడి అందరూ చూస్తుండగా ఆరోహణే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ పునరుద్ధాన సందేశం ద్వారా మరొక సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఏ విధంగా యేసు ప్రభు పునరుద్ధానంటే పరలోకానికి వెళ్ళిపోయాడో ఆ విధంగా తిరిగి వస్తారు అని గలిలయ ప్రజలకు దూతలు తెలియచేసినాయి. మనం ప్రభు రాకడకు సమీపంగా ఉంటున్నాం. ఈ పునరుద్ధాన అనుభవాలను సంపాదించుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మన జీవితాలకు ఎంత ధన్యత, ఆశీర్వాదం. ప్రేమ నమ్మకం మా ప్రియ పనులు తండ్రి, ఈరోజు ప్రత్యేక రీతిలో పునరుద్ధాన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఈ పునరుద్ధాన అనుభవాలను మేము ఆత్మీయ జీవితంలో కలిగి సంపాదించుకొని వాటి ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి, శక్తిని దయచేయండి, ఆసక్తిని అనుగ్రహించండి. ఎందరైతే వాక్యం విన్నారో, తీర్మానం తీస్తున్నారో ఆ తీర్మానం బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి ప్రార్థన గడపండి.